సభా సరస్వతికి నమస్కారం. నా పేరు లక్ష్మీ పద్మజ దుగ్గరాజు, హైదరాబాద్. ఈనాటి దృశ్య కవిత గానలహరి కార్యక్రమానికి అందరికీ స్వాగతం, సుస్వాగతం. నేటి కవిత సమూహంలో ప్రతిరోజు వినూత్నమైన అంశాలను ఇస్తూ కవిమిత్రులు అద్భుతమైన కవితలు రాసేలా ప్రోత్సహిస్తున్న గురువర్యులు శ్రీ దాస్యం సేనాధిపతి గారికి హృదయపూర్వక నమస్సులు. నేటి కవిత సమూహాన్ని ఎంతో సమర్థవంతంగా మరెంతో క్రమశిక్షణతో ముందుకు నడిపిస్తున్న సమూహ సారథి శ్రీ శ్రీదాస్యం లక్ష్మయ్య గారికి హృదయపూర్వక నమస్సులు. ఈనాటి దృశ్య కవిత గానలహరి కార్యక్రమంలో కవితాగానం చేయబోతున్న మిత్రులకు శుభాకాంక్షలు. కవిమిత్రుల కవితాగానం చూద్దాం, విందాం, ఆస్వాదిద్దాం, ఆనందిద్దాం, అభినందిద్దాం. నేటి కవిత సమూహ సభ్యులకు గుడదన సాయి చంద్రశేఖర్ నమస్సుమాంజలి. ఈ వారం నాకు నచ్చిన ఒక కవిత స్వేచ్ఛా కవితలలో ఇందుకే నేమో అనే కవిత నేను రాశాను. ఆ కవితను ఈ వారం చదివి వినిపించాలని అనుకుంటున్నాను. నేను అక్కడికి వెళ్ళినప్పుడు వినీల ఆకాశం సుందరమై నింపిన నిర్మలత్వాన్ని చూశాను. చెట్ల కొమ్మలపై లేత ఆకులతో మేఘాల పరాచకాలకు మురిశాను. పర్వతం కుంకుమ పువ్వుల ఎంబ్రాయిడరీతో తెల్లచీర కట్టుకొని మెరిసిపోవడం పరికించాను. మెలికలు తిరిగిన దారులలో గంగపై గాలి ముంగురులతో గుసగుసలు విన్నాను. సర్పద్రష్టనై తిరుగు ప్రయాణాన క్రూర మేఘాల ఢీ కొట్టుకొని సముద్రంలా నాపై కురిసినట్టుంది. నొసటి కుంకుమను ఏ కుంకుమ చెట్టో కొమ్మల గోళ్లతో కసిగా లాగేసినట్టుంది. ఆ తెల్ల చీరలో ఒక పీలికను పర్వతం నాపైకి నిర్దాక్షిణ్యంగా విసిరేసినట్టుంది. నా కన్నీళ్లను తనలో కలుపుకోవాలని గంగమ్మ నా కళలో పొంగినట్టుంది. అక్కడ చాలామంది సాధువులను చూశాను. ఇప్పుడు వారు కర్తవ్య బోధ చేస్తున్నట్టు అనిపిస్తోంది. ఒడుదుడుకల ఈ గమనంలో, తప్పని ఈ నైరాస్యపు నిశీధిలో నిన్ను నువ్వు శిల్పంగా మలుచుకొని జనజీవన స్రవంతిలో విశ్వశాంతి అగత్యం గొంతెత్తి తెలియజేసే సమయం వచ్చిందని, నన్నెవరో వెన్నుతట్టి పురమాయిస్తున్నట్టుంది. జన్మ సార్థకతను గుర్తు చేస్తున్నట్టుంది. ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. నా పేరు పల్చని విజయభారతి, హైదరాబాద్. నేటి నా కవితా శీర్షిక మేఘమాలికల పైన మెటో. పయనించే ఓ మేఘమాలిక అలా అలా సాగిపోకుమా, ఆగుమా ఒకసారి. మెరుపులతో మురిపించి పోమాకు, ఉరుములతో జడిపించి పోమాకు. చిరునవ్వుల పలకరించి పోవమ్మా, చిరు జల్లుల చిలకరించి వెళ్ళమ్మా. మేఘమల్హారి రాగాలు ఆలపించగా రావమ్మా. ప్రేయసీ ప్రియుల ప్రేమ సందేశాలను చేరవేయ మోసుకొని పోవుచుంటివా. ఇరువురి మనసులలో ప్రణయ రాగాలు కురిపించ వడివడిగా పైన మోచుంటివా. ఒక్కసారి ఈ పొడవు వైపు తొంగి చూడుమా, చిరు జల్లుల వరాలు కురిపించి వెళ్ళుమా. నీ జల్లులకు పొడమిలోని జనాలు తరువులు, చెరువులు, దొరువులు పులకించి పరవశించేను. పిల్లా పాపలు వానవల్లప్పలాటడారి మురిసేరు. ఓ మేఘమాలిక, నీ పైనమిక ఆపవాయిక. ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. నా పేరు కందుకూరి మనోహరు, మల్కాజ్గిరి, హైదరాబాదు. అంశం ధరిత్రి శృతిలేక ఏడ్చింది. 10 ఏళ్ళు ఎప్పుడు నిండాయో తెలియదు, ఇంకా ముక్కు పచ్చలారలేదు. ముద్దులొలికే చిన్నారి పాప నరపశువుకు బలైంది. పైశాచికం పనిచేసింది, క్రౌర్యం గొంతు కోసింది. ఎర్రటి ఎండలో ఇనుప పెట్టెలో తడి ఆరిన గొంతు సగం ప్రాణంతో చెవి నుండి నోటి నుండి ఊటలా రక్తం కారుతూనే ఉంది. దిక్కు దివాణం లేని చీకటి పట్టడం, ఒకప్పటి పాటలీపుత్రం ఆసుపత్రి అనే నరక కూపం ముందు 4 గంటల సేపు అరణ్య రోదన. బెడ్ ఖాళీ లేదని ఒకడు, డిపార్ట్మెంట్ నాది కాదని వేరొకడు. ఎమర్జెన్సీ కేసు మీనం మేషం లెక్కలు, ఎందులో చేర్చుకోవాలనే మీమాంస. సందులో సడేమియా, ఆక్సిజన్ కోసం 2000 ఇమ్మని. జనం చుట్టూ ఎగబడి తీసిన ఫోటోల సాక్షి, అయ్యో పాపమన్న నిండు హృదయాల సాక్షి,
చూసుకుంటూ పోతూ మేము ఏమి చేయలేమన్న జనం సాక్షి, పెద్ద పెద్ద డిగ్రీలు ఉన్న డాక్టర్ల సాక్షి, ప్రాచీన కాలంలో ప్రశస్తమైన ఆర్య మౌర్య వంశాల రాజుల పాలించిన రాజకీయాల సాక్షి, పాటలీపుత్రం సాక్షి. ఏవి అవి అమాయక దళిత పాపను కాపాడలేకపోయాయి. ఎండాకాలం మే ఎండల్లో దరిద్రి శృతిలేక ఏడ్చింది. ఒక అమాయక ప్రాణి అనంత వాయువుల్లో కలిసిపోయిందని. సమూహ సభ్యులందరికీ నమస్కారాలు. సావిత్రి రంజోల్కర్, నవి ముంబై. ఈనాటి నా కవిత శీర్షిక అక్షర సైనికులు. నా జీవిత చదరంగానికి అక్షరాలే సైనికులు. జీవితపు ప్రతి గడిని చతురతతో దాటేందుకు ఉచ్ఛ్వాస నిశ్వాసల ఊర్మిని నాలో నింపే చతురంగ బలాలు. పదం పదం పదాతిదళంగా, అనుక్షణం నిదానంగా నాతో కదం తొక్కి నడిచి సంకటాల కంటకాలను యుక్తితో తొలగించే మొనదేలిన సూదులు తామే అవుతాయి. అక్షర అశ్వాలై పరిగెత్తి నన్ను విజయపథాల తీరాలు చేర్చి వివేకపు వెయ్యేనుగుల బలాన్ని నాకందించి వెన్ను తట్టి నడిపే జీవనాడులవుతాయి. మంతనాల మంత్రులై సలహాల రక్షణ కవచాలు నాకు తొడిగించి రాణివాసపు రాజసాన్ని నాలో పెంచి జీవిత యుద్ధంలో శత్రువులను మట్టి కరిపించే శౌర్య పరాక్రమాల శక్తిని ప్రసాదిస్తాయి. అక్షరాలకు అక్షరాలే ఊపిరుల సాక్షులై నన్ను సురక్షిత జీవితమనే సామ్రాజ్యానికి రాజుగా చేసే రాజపురోహితుల మంత్రాక్షతలవుతాయి. నన్ను మంచి మనిషిగా మార్చి మానవత్వపు ఉపదేశాలు చేస్తాయి. నన్ను మంచి మనిషిగా మార్చి మానవత్వపు ఉపదేశాలు చేస్తాయి. ధన్యవాదాలు. నమస్తే, నా పేరు భానుశ్రీ తిరుమల, విశాఖపట్నం. కవితా శీర్షిక ఏకాంతంలో. మెరుస్తూ కురుస్తూ ఆ వర్షం పూర్తిగా మూసేసి ఉన్న నా గది అద్దపు కిటికీ మీద తడుతూ గదిలోనికి తనని రానివ్వమన్నట్టు నన్ను అభ్యర్థిస్తున్నట్టుంది. తనని నా గది కిటికీ తెరిచి స్వాగతించలేను. అందుకే ఆ వర్షాన్ని క్షమాపణలు అడుగుతాను. నా ఏకాంతానికి భంగం కలిగించవద్దని అడిగి వైరాగ్యానికి తడి తగలనివ్వొద్దని వేడుకుంటాను. అగ్నికి ఆజ్యంలా ఆ వానకు తోడై ఈదురుగాలి దూరేందుకు శతవిధాలుగా ప్రయత్నిస్తున్నట్టుంది. శ్వాసకు అది ఆలంబనే అయినా విధ్వంసాన్ని మోసుకొస్తున్న తనని నా గదిలోకి స్వాగతించలేను. దానికే తనని క్షమాపణలు అడుగుతాను. నువ్వు శాంతంగా ఉన్నప్పుడు కలుద్దామని అభ్యర్థిస్తాను. వర్షపు తాకిడికి పచ్చటి చెట్టు నుండి తమ పట్టును కోల్పోతూ ఉన్న పూలు ఆకులు అనాథల్లా గాలికి ఎగిరొచ్చి నా గది కిటికీ అద్దానికి అతుక్కుని ఆశ్రయం కోసం నన్ను వేడుకుంటున్నట్టున్నాయి. కానీ వాటికి నేను ఆశ్రయం ఇవ్వలేను. పోనీలే పాపం అని వాటికే కిటికీ తెరిస్తే నేనొద్దనుకుంటున్న ఆ వర్షం, ఆ గాలి తోడై నా ఏకాంతమైన గదిలోనికి చేరిపోవు. అన్ని తలుపులు మూసేసి ఉంచుతాను. నా గది బయట జరిగే చోద్యాలన్నిటినీ చూస్తూ తామరాకుపై నీటి బిందువులా నేను నా గదిలో మదిలో ఏకాంతంగా తిష్ట వేసుకు కూర్చుంటాను. ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. ఈ నెల 3వ తేదీ నాటి స్వేచ్ఛా కవితలో నా కవితా శీర్షిక అమ్మ చీర. ఆనాటి నుండి ఈనాటి వరకు అందమైన అనుభూతి మా అమ్మ చీరనే. అమ్మ కడుపులో నేనున్నప్పుడు ఎవ్వరికీ కనపడకుండా యవనికలా పుట్టాక పొత్తిళ్ళనాడు మెత్తని తల్పంలా. ఆటలాడు ప్రాయంలో దెబ్బ తగిలితే నెమలి పించం లాంటి తలకట్టు కూడా అమ్మ చీరనే. పొంగుచాటు నుండి దొంగల హాల్లో దూరి పసివాడిగానే ఎన్ని చూశానో పాత సినిమాలు. అమాయకంగా అష్టాచమ్మ ఆడుకునే నా అనుంగు సోదరి తొలివోని కూడా అమ్మ చీరనే. ఆనందం కంటే
ఆవేదనలోని కన్నీళ్లను ఎన్ని దాచుకుందో మా అమ్మ చీర కొంగు. నా తడి చేతిని కానీ మూతిని కానీ తుడుచుకోవాలనుకున్నా మా అమ్మ చీర కొంగే నా చేతి రుమాలు. నేడు మా అమ్మ ఈ లోకంలో లేకపోయినా మా అమ్మ చీర మాత్రం తలగడ రూపంలో నా గదిలోనే నాతోనే ఉంది. రోజూ తన ఒడిలో లాలనగా నన్ను నిద్రపుచ్చుతూ తల నిమురుతూ. ధన్యవాదాలు. నమస్కారం. సాగర్ రెడ్డి, చెన్నై. దృశ్య కవిత గానలహరిలో భాగంగా నా కవిత అంశం అంతా మన మంచికే శీర్షిక స్థితప్రజ్ఞత. జీవన ప్రస్థానం చలాకీగా సాగాలని, హరివెల్లు సోయగంలా ఆనందంతో నిత్యం కలకలలాడాలని కోరికను ప్రతి ఒక్కరూ ఆశించే పరిణామం. అందరి జీవితాలలో సంభవించని, ఆశించిన దరికి చేరని సంతోషంతో కునారిల్లే జీవితాల కడగంట్లకు కరిగే కాలమే అసలైన సమాధానం. మన బ్రతుకు బండిలో ప్రతి నిమిషం విధాత కన్నుల సన్నలలోనే అని ఎరిగితే అంతా మన మంచికేనన్న భావనతో స్థితప్రజ్ఞత సహిత జీవనం అలవడి జీవన గమనం ప్రశాంతమవుతుంది. అందరికీ సాధ్యం కాని స్థితప్రజ్ఞత జన్మతః అబ్బిన భగవత్ప్రసాదం. మంచి చెడ్డ, లాభం నష్ట ఫలితం వారి దృష్టిలో సమంగా సాగే ఘట్టం. నమస్కారం. అందరికీ నమస్కారములు. ఈరోజు దృశ్య కవిత గానలహరిలో విభాగంలో భాగంగా ఈరోజు అంశం స్వేచ్ఛ అనే అంశం. నేను రాసిన కవితను తీసుకున్నాను. నా శీర్షిక పేరు స్వేచ్ఛ జీవితం. హద్దులు దాటని స్వేచ్ఛ దిద్దును బతుకు అచ్చా. చూపును దానిలో సత్తా, మీరితే మాత్రం కొట్టును బోల్తా. స్వేచ్ఛ లేని ప్రతి జీవితం పరితపించు ప్రతి నిత్యం. సాగించు ఆగని పోరాటం, సిద్ధించే వరకు ఆరాటంతో. పంజరములోని చిలుకకు బయటపడే గింజులాట. బయట ఎగిరే చిలుకకు రక్షణ లేదనే చిందులాట. శిక్షణ లేక క్రమశిక్షణ లేదు. క్రమశిక్షణ లేక రక్షణ లేదు. నియమిత స్వేచ్ఛ నడిపించును నిన్ను. నియమిత స్వేచ్ఛ నడిపించును నిన్ను. సుఖమయ జీవన పోరాటం, సుఖమయ జీవన సోపానం. విచ్చలవిడిగా తిరిగే జీవితం ఎవరో విసిరిన ఆశల వలలో ఎప్పుడో చిక్కక తప్పదు జాగ్రత్త. పరిమితమైన స్వేచ్ఛ అందించును నీకు ప్రేమను పండించే బ్రతుకు బాట. ఎవరి స్వేచ్ఛ ఎవరికి అడ్డం కాదు కానే కాదు. ఎవరి స్వేచ్ఛ ఎవరికి అడ్డం కాదు. ప్రతి హృదయం అర్థం చేసుకుంటే అందరం కలిసి సహజీవనము చేయ దివి నుండి భూమికి దిగిన ఆత్మస్వరూపులం అనుకుంటే చాలు. అందరికీ ధన్యవాదములు. అందరికీ నమస్కారం. నాకు నచ్చిన కవితలు, ప్రేమ పంక్తులు దృశ్యమాన రూపంలో చెప్పబోతున్నాను.
ప్రేమించు జీవాన్ని నిర్వర్థంగా, కులమతాలెరుగని మనసులో నిర్జీవంగా, అతడి రూపం కాదు ముఖ్యం, ఆత్మలోని వెలుగు మిత్రత్వం. చెట్టు నీడలోని చిరునవ్వు చూసి చిమ్మిన పువ్వుతో స్నేహం అంటూ పోయి వెళ్ళు పశుపక్షుల్ని ఆలింగనం చేసి ఒక చిన్న చిరునవ్వుతో ప్రేమ రుచి చూపి శత్రువు మాట వినకముందే గుండె చప్పుడిని వినిపించు. లోపలే ఆక్రోశాన్ని అర్థం చేసుకుని అతనిని మిత్రునిగా మార్చు. నిమిషాల్లోనే ప్రేమ అనేది పరిమితి కాదు, ఆలయ గోడల్లోనూ మతాల మధ్యలోనూ కాదు, అది హృదయంలో జన్మించిన స్వరం. అదే సత్యం, అదే అందం, అదే మకరం. ప్రేమించు, ప్రేమించబడే మార్గం అదే. మనిషి అయిన ప్రతి వాడికి తెలిసిన నిజమైన భద్రత అదే. ధన్యవాదాలు. పునఃస్వాగతం. కవిమిత్రుల కవితాగానం విన్నారు కదా, చూశారు కదా, ఆనందించారని ఆస్వాదించారని భావిస్తున్నాను. ఈనాటి దృశ్య కవితా గానలహరి కార్యక్రమంలో కవిమిత్రుల కవితాగానంపై మీ అమూల్యమైన అభిప్రాయాలను, స్పందనలను నేటి కవిత యూట్యూబ్ ఛానల్లో తెలియజేయండి. నేటి కవిత యూట్యూబ్ ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ వారం మరికొంతమంది కవిమిత్రుల కవితాగానంతో దృశ్య కవితా గానలహరి కార్యక్రమంలో కలుసుకుందాం. ధన్యవాదములు.